హైడ్రా కూల్చివేత కంటిన్యూ అవుతున్నట. 750 కోట్ల ప్రభుత్వ భూమి సేఫ్ అట. బంజారా హిల్స్ లో ఆక్రమణలు తొలగించినట. ఇంకోటి షేక్పేట మండలం అంటారు. ఇది షేక్పేట మండలం బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఉన్న 5 ఎకరాల భూమిలో జలమండలికి 1.20 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయించింది. 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తరదంటూ పార్థసారథి అనే ఒక వ్యక్తి కోర్టుకు ఆశ్రయించాడు. కోర్టులో వివాదం ఉండగా ఆ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేట కుక్కలను కాపలా పెట్టి మొత్తం 5 ఎకరాలు భూమిని ఆధీనంలోకి తీసుకుండు. ఇది మాత్రం మంచిదేనా? ఇది ఒక్కడే చెప్పుకుంటాం. మరి నిజమో కాదు కానీ వేట కుక్కల్ని పెట్టి గుంజినట భూమి 5 ఎకరాలు. 5 ఎకరాలు అంట ప్రభుత్వ భూమి అంట. సరే ఇది ఒక్కడైతే నేను హైడ్రా విషయాలు ఒప్పుకుంటున్నా. మరి ఇల్లు కూడా మరి పేదోళ్ళు ఉన్నారా, గుడిసెలు ఉన్నాయని నాకు తెలియదు. వాళ్ళైతే లేరు. మరి ఓన్లీ ఒక్కడే ఉన్నాడు క్యాండిడేట్. 5 ఎకరాల్లో అయితే మరి వాడు బరాబర్గా లంగ కిందకే ఉంటాడు. వాడు వేట కుక్కలు పెట్టి బౌన్సర్లు ఎందుకు పెడతాడు? సరే, రంగనాథ్ అయితే ఒకటి మంచి పని చేశాడు. ఇంకా చెప్దాం జరిసేపు రుడమో పడమో ఏదో ఒకటి ఒప్పుకుందాం. పరి ఈయనేమన్నా రాసిండా? చెప్పలేదా కొడుకు? హైదరాబాద్కు కబ్జాలే శాపమట. కొందరి వల్లే సిటీలో ఇబ్బందులు. నాలాల ఆక్రమణ వల్లే వరదలు ముప్పు. నాలా అంటే నీళ్ళు కూడా ఉండదు. నాలా అంటే హైడ్రా రంగనాథులు కూడా నాలానే ఉన్నది. బక్కజెట్సన్ ప్రూవ్ చేసింది. దానికి సమాధానం చెప్పలేడు. అంటే తన ఇల్లు తాను ఉలగొట్టుకోలేదు కదా. నాలా మనకే ఉంటుంది, నాలా ఆయనకు ఉంటుంది. నాలా హైడ్రాకు 50,000 కోట్ల విలువ ప్రభుత్వ ఆస్తులను కాపాడినట. ఇక మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేసి 50,000 కోట్ల అమ్ముకో. రేపు పొద్దుగాల అప్పు దొరికితే ఎట్లాగో. అప్పు దొరకలేదు. అమ్మేసి మార్కెట్లో ఏలం పెట్టేసి ఇందిరమ్మ రాజ్యం ఎగురు పెడుతున్నది, గొప్పగున్నదని చెప్పు. తప్పులేదు కదా, చెప్పొచ్చు కదా. తప్పేంది? చెప్పకూడదా? బరాబర్ చెప్పొచ్చు, చెప్పాలి కూడా. సో మంచి పని అది. హైడ్రా రంగనాథ్ అయితే నేను భూములు కాపాడినా, నేను మంచోని, నాతో మంచోళ్ళు లేనే లేడు, నేను ప్రజల కోసం పనిచేసినా అనేసి అంటున్నాడు. కానీ ప్రజలు నమ్మాలి కదా. హైడ్రా రంగనాథ్ మంచోడు అంటే వాడు నమ్ముతున్నాడా? నాకైతే ఏం కనిపిస్తలేదు. నేను అని అడిగితే సాపియ పొద్దుతాను 7 దోసి ఇట్లా మన్నెత్తి పోసి ఇట్లా సాపిచ్చి ఉంటారు. జూబ్లీహిల్స్ లో ఏలు పెట్టిండు ఫస్ట్ టైం. మరి బంజారా హిల్స్ షేక్పేట మండలం అంటాడు. ఆ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కిందకే వస్తుండొచ్చు నాకు తెలిసి. అది ఏంటంటే క్లియర్గా టైటిల్ అర్థమవుతుంది, వాడు కబ్జా చేసినది. అందువల్ల వచ్చింది అడిగి, లేదా రాకపోతున్నది. సింపుల్గా పేదోళ్ళ ఇళ్ళ మీదకి ఇప్పుడు ఓడు రంగనాథ్. జూబ్లీహిల్స్ లో పేదోళ్ళ ఇళ్ళ మీదకి ఓడు. ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే రంగనాథ్ సవాల్ విసురుతాను. దమ్ము ధైర్యం ఉంటే ఈ ఎన్నికల సమయం అయిపోయే లోపట్ల, పోలింగ్ డేట్ లోపల నువ్వు పోయి అక్కడ ఒక్క పేదలు ఇల్లు కొడితే నువ్వు మునగాడి. నేను గ్యారంటీ ఇస్తాను మునగాను అని. ఆ ధైర్యం లేదులే. ఎందుకంటే దెబ్బకు మళ్ళా కాంగ్రెస్ పార్టీ గంగలు కలిసిపోతుంది. నవీన్ కుమార్ యాదవ్ 1,00,000 ఓట్లతో ఓడిపోయిన ఆశ్చర్యపడిన పనులు. సో అందువల్ల అట్లాంటి కార్యక్రమాలు నాకు తెలిసి ఏముండవు అని. ఏమన్నా చూస్తే రేపటి నువ్వు రంగనాథ్ ఏమన్నా ఇంకా కొత్త భూములు తెలాడి గుంజుకొస్తాడా తెలియదు. 50,000 కోట్ల విలువ చేసే భూములు కాపాడినని అయితే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరి ఎంతవరకు నిజం?